ఎప్పుడో ముగిసిపోయిందనుకున్న ఆర్డర్లీ వ్యవస్థ పోలీస్ శాఖలో మళ్లీ కనిపిస్తోంది. సాక్షాత్తు ఎస్పీ ఇంట్లోనే ఆర్డర్లీలు దొరికిపోవడం డిపార్ట్మెంట్లో సంచలనం రేపుతోంది. ఈ వ్యవస్థ ఎప్పుడో రద్దయిపోయినా ఓ ఐపీఎస్ ఆఫీసర్ తన కింది ఉద్యోగులతో గొడ్డు చాకిరీ చేయించడం హాట్ టాపిక్ అయింది. అసలు ఈ ఆర్డర్లీ వ్యవస్థ ఎలా ఉంటుంది? రంగారెడ్డి జిల్లా ఎస్పీపై ఆర్డర్లీ ముద్ర ఎందుకు పడింది? చాలా మంది పోలీస్ బాసుల దగ్గర ఆర్డర్లీ ఉంటాయి. మరి అక్కడెక్కడా వెలుగులోకి రాని వ్యవహారం నవీన్ కుమార్ దగ్గర ఎందుకు హైలైట్ అయింది? శాఖ మాన్యువల్ ప్రకారమే ఆర్డర్లీని వాడుకోవాలి అన్న నిబంధన ఉంది. ఎస్పీ నవీన్ కుమార్ వివాదాలకు ముందు నుంచి సెంటర్గానే ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏఎస్పీగా పనిచేస్తున్న సమయంలోనూ ఇతరుపై తీవ్రస్థాయిలో విమర్శలుంచాయి. సొంత మనుషులను పెట్టుకుని సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. అప్పట్లోనే ఇష్టారాజ్యంగా ఆర్డర్లీని వాడారన్న వాదన ఉంది. మరోవైపు ఏఎస్పీగా ఉంటూ జిల్లా ఎస్పీపైనే అవినీతి ఆరోపణలు చేశారు నవీన్ కుమార్. అప్పట్లో ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది. ఇలాంటి వివాదాలతోనే ఎప్పుడూ డీఐజీ ర్యాంకులో ఉండాల్సిన వాడు ఇంకా ఎస్పీగానే పనిచేస్తున్నాడు. ఇప్పుడు నవీన్ కుమార్ వ్యవహార శైలి పోలీస్ శాఖనే కదిలించింది. ఎస్పీ ఇంట్లో హోంగార్డులు చాకరీ చేస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఉన్నతాధికారులు నవీన్ కుమార్ ను వివరణ కోరారు. రూల్స్ ప్రకారం 2 హోంగార్డులను మాత్రమే ఎస్పీ కేడర్ అధికారి వాడుకోవాలి. కానీ నవీన్ కుమార్ ఏకంగా 19 మంది గార్డులతో పనులు చేయించుకున్నాడు. అంతేకాదు ఆర్డర్లీని హెడ్ క్వార్టర్స్ లో మాత్రమే వాడుకోవాలని అనుమతుంటే హైదరాబాద్ లో ఉన్న తన ఇంటికి హోంగార్డులను పంపించాడు ఎస్పీ. ఇలా ప్రతి వారం షిఫ్ట్ల వారీగా 6 వెళ్లేవారు. ఇష్టారాజ్యంగా హోంగార్డులతో పనులు చేయించుకోవడమే కాదు, సరిగా పనిచేయకపోతే పనిష్మెంట్ బోనస్. ఎస్పీ ఇంటికొచ్చిన బంధువులకు సేవలు చేయలేక హోంగార్డులు నానా కష్టాలు పడేవాళ్లు. వాళ్ళనేమైనా అంటే చాలు మరో పనిష్మెంట్. ఇంత జరిగి ఈ విషయాలన్నీ మీడియాలో వచ్చినా తన తీరు మార్చుకోలేదు నవీన్ కుమార్. వ్యక్తిగత వివరాలను లీక్ చేశారని ఓ కానిస్టేబుల్ ను మరో హోంగార్డును సస్పెండ్ చేసేశాడు. దీంతో వ్యవహారం ముదిరింది. హోంగార్డులు రోడ్డెక్కారు. దారుణంగా వ్యవహరిస్తున్న ఎస్పీపై చర్యలు తీసుకోవాలని ఏకంగా డీజీపీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ వివాదంపై ఎస్పీ నవీన్ కుమార్ వివరణ ఇచ్చారు. కార్యాలయంలో పనిచేసిన అడిషనల్ ఎస్పీ కొందరు హోంగార్డులు అవినీతికి పాల్పడితే పనిష్మెంట్ ఇచ్చారని, దాన్ని మనసులో పెట్టుకుని ఇదంతా చేశారని చెప్పుకొచ్చాడు. విషయం మరీ శృతిమించిపోవడంతో డీఐజీ స్థాయి అధికారి ఈ వ్యవహారంపై విచారణ చేస్తున్నాడు. ఎవరైతే ఎస్పీ ఇంట్లో పనిచేశారో వాళ్లను పిలిపించి స్టేట్మెంట్లను రికార్డ్ చేయిస్తున్నారు. దీనిపై ఎస్పీ నుంచి వివరణ తీసుకున్నాక మరోసారి వికారాబాద్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లి వివరాలు తీసుకుంటుంది. పోలీస్ శాఖను దేశంలోనే నెంబర్ 1 గా చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. డిపార్ట్మెంట్లో భారీ మార్పులు తీసుకొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బయటపడ్డ ఆర్డర్లీ వ్యవస్థ శాఖకే మచ్చ తెచ్చేలా ఉంది. పోలీస్ శాఖలో కింది స్థాయి ఉద్యోగులను వేధించడం అన్న పరిస్థితికి ఫుల్ స్టాప్ పడే రోజు వస్తుందా? పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదేం తొలిసారి కాదు, కొత్త అంతకంటే కాదు. 2008లో వివేక్ దూబే ఓ కానిస్టేబుల్ ఢిల్లీలో ఉన్న తన కూతురింట్లో పనికి పంపాడు. కొన్ని రోజుల తర్వాత అతడెక్కడో మధ్యప్రదేశ్లో శవమై తేలాడు. అప్పట్లో ఈ సంఘటన పోలీసు వర్గాల్లో సంచలనం సృష్టించింది. దీంతో ఆర్డర్లీ వ్యవస్థపై పేరు దుమారం రేగింది. దీంతో రంగంలోకి దిగిన రాష్ట్ర ఉన్నతాధికారులు దీనిపై ఓ పక్కా నివేదికను తయారు చేశారు. ఎక్కడెక్కడో కొనసాగుతున్న ఆర్డర్లీలను రద్దు చేసి ఇతర శాఖలకు పంపారు. అప్పట్లోనే జైళ్ల శాఖ అడిషనల్ డీఐజీ నరసింహారెడ్డిపైన ఆర్డర్లీ ఆరోపణలొచ్చాయి. తన శాఖలోని సిబ్బందిని వాడుకుంటున్నారన్న వార్తలు రావడంతో ఈ వ్యవస్థపై మరిన్ని మార్పులు చేశారు ఉన్నతాధికారులు. ఏ పోలీసు అధికారి ఇంట్లోనూ ఇలాంటి వ్యవస్థ పనిచేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్నేళ్ల కిందట కింది స్థాయి పోలీసు అధికారుల కుటుంబాలు కూడా సీనియర్ ఆఫీసర్ల ఆర్డర్లీ వ్యవహారాలపై ఫిర్యాదులు చేశాయి. ఇంట్లో పిల్లల బట్టలు ఉతికించడం, భార్యలను మార్కెట్కు తీసుకెళ్లడం, స్కూలుకు వెళ్లి పిల్లలను తీసుకురావడం లాంటి పనులు చేయించుకుంటున్నారని ఫిర్యాదులందాయి. అయితే ఈ వ్యవస్థపై ఎన్ని మార్పులు తెచ్చినా కింది స్థాయి సిబ్బంది హోంగార్డుల్లో బానిసత్వం పోలేదు. ముఖ్యంగా ఏపీఎస్పీ బెటాలియన్లో వీళ్ల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఒక్కో రిజర్వ్ ఇన్స్పెక్టర్ కు 2-3 కానిస్టేబుళ్లు హోంగార్డులు ఆర్డర్లీగా ఉన్నారు. ఈ వ్యవస్థను నిర్మూలించామని ప్రభుత్వం ఎంత చెప్పుకుంటున్నా వాస్తవంలో ఆ దురాచారం ఇంకా కొనసాగుతూ ఉండడానికి రంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎపిసోడ్ మంచి ఉదాహరణ. తెలంగాణలో పోలీస్ స్టేషన్ల గ్రేడ్లను బట్టి 25,000 నుంచి 75,000 రూపాయల ఖర్చుల కోసం కేటాయిస్తోంది సర్కార్. అదే స్థాయిలో ఉన్నతాధికారులకు బడ్జెట్ను కేటాయిస్తారు. కానీ కొంతమంది అధికారులు మాత్రం ఆ డబ్బులు ఖర్చు చేయకుండా డిపార్ట్మెంట్లోని హోంగార్డులతో ఇలాంటి పనులు చేయిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి తంతే జరుగుతోంది. ఆర్డర్లీ వ్యవస్థ నిర్మూలన దిశగా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర హోంగార్డుల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు.
ఇలాంటి పనులు చేయించుకోవడం శాఖకే మాయని మచ్చగా మిగిలిపోతుందని తెలంగాణ పోలీసు అధికారుల సంఘం కూడా ఖండించింది. అంతరించిపోయిందనుకున్న ఆర్డర్లీ వ్యవస్థ బయటపడడంతో పోలీస్ శాఖ ఉలిక్కిపడింది. రంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎపిసోడ్పై విచారణ జరిపేందుకు రాష్ట్ర ఇన్ఛార్జి డీజీపీ అంజనీ కుమార్ దర్యాప్తుకు ఆదేశించారు. హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకుల్ సబర్వాల్ ను విచారణాధికారిగా నియమించారు. త్వరలోనే ఈ సంఘటనపై రిపోర్టు ప్రభుత్వానికి చేరనుంది.